ఇటు భాగ్యాన్ని మనమందరం కలిసి రెండు మాటలు చదువుకుందాం. యేసు ప్రభు వారు ఇటు పాత నిబంధనని ఇటు కొత్త నిబంధనని కలిపిన వ్యక్తి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా మార్చిన మన దేవుడు. లోకమంతా ఆయన క్యాలెండర్ల ప్రకారమే లోకము నడుస్తుంది. హల్లెలూయా. పూర్వము క్రీస్తు పూర్వాన్ని క్రీస్తు శకాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మత్తయి సువార్తలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 2వ అధ్యాయంలోని 1వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. అందరికీ చాలా అర్థమయ్యే మాట. చాలాసార్లు మనం విని చెప్పిన ఈ మాట మరొకసారి మనం విందాం. చూద్దాం. 18వ వచనం, 1వ అధ్యాయము 18వ వచనం. యేసు క్రీస్తు జననము ఇట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాపక మునుపు ఆమె పరిశుద్ధాత్మలను గర్భవతిగా ఉండెను. ఇది చరిత్ర ఆధారాలకు కానీ సాక్ష్యాలకు కానీ మనుషులకు కానీ ఇప్పటికీ అర్థం కాని సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మతో ఎలా గర్భం అయ్యిద్దని కదా. మరి బైబిల్లో ఆదికాండంలో నరుని ఆదామును చేసినప్పుడు జీవాత్మ ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాను. మరి ఆత్మ ఎవరిది? దేవుడిది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరిది? మరి ఆదాములో ఊదితే వచ్చిన ఆత్మ, బొమ్మగా చేయబడిన ఆత్మ ఆదాము మనిషి అయితే పరిశుద్ధాత్మలో ద్వారా గర్భవతి అవటం పెద్ద ఆశ్చర్యం ఏముందండి? ఈ సత్యం తెలియక చాలామంది బైబిల్ని అటు ఇటు తిరగేసి ఏదేదో పేర్లు పెడుతుంటారు. గమనిద్దామా? ఆమె ఏమైందంటే ఆమె పరిశుద్ధాత్మలను గర్భవతికును. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా మనం విడనాడా ఉద్దేశించును. ఎందుకు వచ్చిందిలే మనకి తెలియదు కదా. ఎందుకు వాళ్ళ మీద నిందలేయటం, అవమానపరచటం? పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది. లోకం అంతా ఏకమై కూడై కూర్చే రోజులు అవి. అయితే ప్రభు చూడండి, అంతటా 20వ వచనం, ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కన్ను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా కదా. ఏం పేరు ఆయన పేరంట? ఏం చేస్తాడు ఆయన? చూడండి, ఏం చేస్తున్నాడు ఆయన? దేవదూత యేసేపుకి వాక్యాన్ని బోధిస్తున్నాడు. నీతిమంతుడంటే బైబిల్లో విశ్వాసము గలవాడని అర్థం. అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. యేసేపు కూడా నీతిమంతుడే. బైబిల్లో 11 మంది ఉన్నారు యేసేపులో. ఎంతమంది ఉన్నారు? 11 మందిలో ఈయన ఒక ఆయన. ఓకే, చూడండి, దేవదూత వాక్యం చెప్తుంటే యేసేపు ఎంత భార్య చూడండి. 20 వచ్చింది, ఆమె ఒక కుమారుని కనును. నెక్స్ట్ ఏం జరగబోద్దో కూడా ఆలోచన కలిగిస్తున్నాడు. ఇప్పుడు గర్భవతిగా ఉంది, కానీ నెక్స్ట్ ఎవరు పుడతారు? కుమారుడు పుడతాడు. కుమారుని కను. తన ప్రజలు తన వారి పాపములుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. హల్లెలూయా. ఈరోజు మనిషి చేసిన పాపం కోసం తిరగని గుళ్ళు లేవు, ఎక్కని కొండలు లేవు, చూడని ప్రదేశాలు లేవు.
మనిషి ఆకాశ శిఖరానికి వెళుతున్నాడు తన పాపాన్ని పోగొట్టుకోవటానికి. గంగలో మునగటానికో, కాశీలో మునగటానికో, ఇలా రకరకాలుగా చాలామంది తమ చేసిన పాపాలు పోవటం కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇంకా తెలిసిన వాళ్ళు అంటారు, చేసిన పాపం ఊరికినే పోదు కదా. నిజమే, ఏ పాపం చేసినా దానికి మూల్యం చెల్లించాల్సిందే. హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ చూస్తే పాపము మనిషిని ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది. ఈరోజు మనం ఇందాక ఒక స్కిట్ చూసాం. ఎంతమంది కదా తాగుబోతులు, రోడ్డున పడ్డవాళ్ళు, కుటుంబాలు చిల్లా చెదరైపోయి, తాగి భర్త చనిపోయి, భర్త లేక పిల్లలు అనాథలై దిక్కులేని వారు చాలామంది లోకంలో చూస్తున్నాం. మరి మనం చూస్తున్నాం కదా తిరుగుబోతులు ఈరోజు కదా, బండ్లు పిల్లలకి కదా, పిల్లలకి కంటే పెద్దవి బండ్లు. హల్లెలూయా. పొరపాటున అది పడిపోయిందంటే కూడా వీళ్ళు అటువంటి బళ్ళు కావాలి వీళ్ళకి. హల్లెలూయా. మనం స్కిట్లోనే చూద్దాం. ఇంకో బ్యాచ్ ఏంటంట, లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన బ్యాచ్ కదా. చాలామంది రోజున అది లవ్వో, అట్రాక్షనో, రియాక్షనో తెలియదు. కొంతమంది చేతులు కోసుకుంటారు, కొంతమంది ఏం బాబు చెప్తున్నా కదా, ఈ ప్రేమ కోసం కొంతమంది గుండు కొట్టించుకుంటారు. రకరకాలు. ఆఖరికి ప్రేమలు ఏమైపోయారంటే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. అందుకని దేవుడే నిన్ను ప్రేమిస్తున్నంటున్నాడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు కదా ఈ లోకానికే దిగి వచ్చాడు. నిజంగా అదే స్కిట్లో చక్కని కదా 10 నిమిషాల్లోనే మంచి స్కిట్ వేశారు కదా. ఈ 3 రకాల వాళ్ళు కదా, మనకు కావాల్సింది కూడా వీళ్ళే. హల్లెలూయా కదా. మన పిల్లల్ని అలాగా పెంచితే అటువంటి వారిని వారు ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ఆస్కారం ఉంది. చాలామంది మన సంఘంలో వాళ్ళు కానీ బయట వాళ్ళే కానీ ఎవరైతే ఏమంది ఎవరికైనా పిల్లలే వాళ్ళు మారాలని కదా, వారు మార్పు చెందాలని. నెక్స్ట్ వీక్ ఇదే టయానికి ఎన్ని గోల్లో, ఎన్ని విజిల్లో, ఎన్ని బళ్ళు రోడ్ల మీద కదా, న్యూ ఇయర్కి ఎంత అడావుడిగా ఉంటుందో. ఎందుకు చెప్తున్నావు అంటే దేవుడి బిడ్డలారు ఈరోజు పిల్లల్ని తమ ఇష్టాలకు వదిలేస్తే లేనిపోని కష్టాలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడు. ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యేసు అనగా అర్థం ఏంటంట, రక్షకుడు. ఎలా రక్షిస్తాడు? నీ పాపము, నీ శాపము, నీ దోషము, నీ దుర్నీతి, నీ బంధకాలు, నీ చీకటి జీవితం నుండి ఏం చేస్తాడు? వెలుగులోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం అందరం కూడా వాళ్ళే. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది. అలా ఏడిపించిన దేవుణ్ణి నువ్వేం చేయాలంటే కింద వచనం చూడండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరుటకు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలునకు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమె ఎరుగకుండాను. అతడు కుమారుడికి యేసు అని పేరు. హల్లెలూయా. దేవుడు నీకు కూడా ఒక బాధ్యత ఇస్తాడు. దేవుడు నీకు కూడా ఒక కుటుంబాన్ని ఇస్తాడు. దేవుడు నీకు కూడా ఒక సంఘాన్ని ఇస్తాడు. దేవుడు నీకు కూడా ఒక మంచి పనిని ఇస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. అది సంఘమైనా కుటుంబం అయినా నీకిచ్చిన పని అయినా. హల్లెలూయా. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా నీ కుటుంబం ఏమైంది కదా, ఇబ్బందులు, కష్టాలు, శ్రమల గుండా మనం నడవాల్సి ఉంటుంది.
కనుక నీకు ఇచ్చిన బాధ్యత, యేసోపుకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, నీ భార్యను చేర్చుకున్నటకు నీవు భయపడవద్దు. ఇప్పుడు కుటుంబాన్ని నడిపించాలంటే ఫ్యూచర్ని చూస్తే ఏమేస్తుంది? భయం వేస్తుంది. హల్లెలూయా. ఇందాక చక్కగా ఈ సౌండ్ సిస్టాన్ని మేము కొత్తగా మట్టి ఏబీని పిలిచినప్పుడు నేను అంటున్నాను, దేవుడు మీకు ఒక 2 బిడ్డల్ని ఇచ్చాడు అంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, వాళ్ళని ఎలా పెంచాలో చూస్తేనే భవిష్యత్తు గురించి భయం వేస్తుంది. హల్లెలూయా. ఈరోజు కుటుంబం చూస్తే ఏమేస్తుందంట? భయం వేస్తుంది. పిల్లలను చూస్తే ఎలాగా పెంచాలి. అందుకని దేవుడు నీకు 3 బాధ్యతలు ఇచ్చాడు. మొదటిగా దేవుడు నీకేమిచ్చాడు? ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. 2 నీకేమిచ్చాడు? ఒక మంచి పని ఇచ్చాడు. మూడవదిగా ఏమిచ్చాడు? ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ 3 విషయాల్లో నువ్వు బాధ్యత కలిగి ఉంటే, కదైందా? యేసోబు వలె. యేసోబు అంటే జోసెఫే, ఓకే, ఇంగ్లీష్లో కదైందా కదా. బాధ్యత కలిగి ఉంటే కదా నువ్వు జ్ఞానం అవుతావు. హల్లెలూయా. నువ్వు తెలియపరుడు అవుతావు. నువ్వు ఒక బుద్ధిమంతుడు అవుతావు. హల్లెలూయా. వీళ్ళు బాధ్యత కలిగిన వారు. కిందకు వస్తే మనం చూస్తే చూడండి, 2 వచనాలు చదువుదాం. రాజైన హేరోదు దినములో యూదుల రాజు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దిక్కున జ్ఞానులు యెరూషలేములకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప చెప్పిరి. హేరోదు రాజా ఈ సంగతులు విన్నప్పుడు అతడు తనతో కూడిన యెరూషలేము వారందరూ కలవరపడిరి. హల్లెలూయా. జ్ఞానులకి యేసుప్రభు అవసరమైంది. నక్షత్రాన్ని చూశారు. ఈరోజు యేసుప్రభు పుట్టినప్పుడు ఎన్ని నక్షత్రాలు వచ్చినాయి అమ్మా? రెప్కా ఎన్ని వచ్చినాయి? యేసుప్రభుకి జ్ఞానుల్ని నడిపించిన నక్షత్రం. ఇప్పుడు ఎన్ని నక్షత్రాలు? వెనక నక్షత్రాలే, ముందు నక్షత్రాలే, ప్రతి చర్చి దగ్గర నక్షత్రాలే. మరి మనం కూడా ఒక పెద్ద నక్షత్రం అయిపోవాలా? హల్లెలూయా. నడిపించే నక్షత్రంగా మనం మారాలి. ఈ జ్ఞానులంట ఎక్కడికి వెళ్ళారంట? యూదులు రాజుగా పుట్టినవాడు రాజుగారి ఇంట్లో ఉంటాడని రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారికి ఏమొచ్చిందంట? కలవరం వచ్చిందంట, భయం వచ్చిందంట. హల్లెలూయా. ఈరోజు చాలామంది భవిష్యత్తుని గురించి భయపడి కదా, మనం భయపడి ఏమీ చేయలేము. మీకు ఒక విషయం తెలుసా? నాకు చర్చి మొదలుపెట్టినప్పుడు ఒక అర్థమైంది, ఏదైనా ప్రారంభిస్తేనే పని అయ్యిద్ది. హల్లెలూయా. ఇది అవుద్దా అవదా అన్నాం అనుకో, మనం ఎక్కడ ఆగిపోయాం? ప్రారంభంలోనే. అడుగు ముందుకు వేస్తే ఇజ్రాయేలు ఎర్ర సముద్రం దాటినట్టు మనం దాటి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. దాటాలి, ముందు బయటకు రావాలి. వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? ఐగుప్తుల నుండి ఎక్కడికి వచ్చారు? బయటికి. అది దాటిన వాళ్ళకి ఇది దాటడం పెద్ద కష్టమేమి కాదు. హల్లెలూయా. ఇక మీదట దేవుడు అంటున్నాడు, ఇక మీదట ఐగుప్తులు మీరు చూడనే. వీళ్ళకి అర్థం కాల. ఏమవుతారు వాళ్ళందరూ అనుకుంటే, ఎర్ర సముద్రంలో వాళ్ళందరూ మునిగిపోతారు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా చూడండి, ఏ రోజు రాజు పరిస్థితి అదే. చూడండి, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారంట? నక్షత్రాన్ని చూచి వెళ్ళినప్పుడు యోదయ ఎక్కడికి వద్దామంటే 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజలందరితో శాస్త్రులందరితో సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు యోదయ బెత్లెహేములో, ఏలైనగా యోదా బెత్లెహేమా, యోదా దేశపు బెత్లెహేమా. హల్లెలూయా. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి కదా. నిజంగా పశువుల పాకలో సందడి ఉంటుందా? ఏముంటుంది? గట్టి ఉంటుంది, కుడుతుంటుంది, ఇంకా చెప్తే పేడ ఉంటుంది. అక్కడ కూడా సందడే. హల్లెలూయా కదా. నెక్స్ట్, నీవెంత మాత్రము అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోండి వచ్చును. ప్రవక్త ద్వారా పలికిన మాట. చూడండి, ఇంకా 2 మాటలు చూద్దాం. అంతటా హేరోదు రాజు ఆ జ్ఞానులు రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనపడిన కాలం వారి చేత
పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిష్యుని విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకోనగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పగా వారిని బెత్లెహేముకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో ప్రభు తూర్పు దేశపు వారు చూచి నక్షత్రం ఆ శిశువున్న చోటికి మీదగా వచ్చి నిలిచి వారి ముందు నడిచి ఆ నక్షత్రమును చూచి వారు అత్యానందభరితులై, ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. దాకా మనం చక్కగా పాటలు పాడి డ్యాన్స్లు వేసినప్పుడు ఆనందం వేసింది కదా. ఆ పిల్లల్ని చూసినప్పుడు ఈ 2 రోజులు, ఒకరోజు 11 అయిపోయింది, రెండో రోజు 12 దాటిపోయింది. అర్థమైందా? రూతమ్మ మనవరాలు రాలేదా కదా, ఆ పాప నడుము మీద చెయ్యెట్టి ఎగురుతూనే ఉంది హల్లెలూయా కదా. ఎత్తుకుంటే రాని స్టానీలు కొడుకు ఏకంగా నాతో పాటు కూడా డ్యాన్స్ చేశాడు హల్లెలూయా. గమనించండి దేవుడి బిడ్డలారా, మనం ఏదైనా చేస్తేనే ఇంకొకరు చేస్తారు హల్లెలూయా. మనం చెయ్యాలి, చేపించాలి హల్లెలూయా. గమనించండి కదా. నాకు ఏమి చేయటం రాదు, మా అక్కని చూసి నేర్చుకున్నాను మొన్న రాత్రి. ఎందుకంటే చెయ్యి ఎటు చెప్తామే కదా అనిపించింది కదా. ఈ చెయ్య ఎటు చెప్తాం కదా, కదలకుండా కదా. ఇట్లా అంటుంది. నేను అనుకున్నా కదలకుండా కూడా వేయొచ్చు, నాకు అప్పుడే తెలిసింది. మామూలుగా డ్యాన్సు ఇటు ఒక అడుగు ఎటు కూడా వేయలేదు కదా. మీరు రండి, మీరు కూడా రండి, మనం అందరం చర్చికి వెళ్దాం రండి. ఎంత బాగా వేశారు కదా హల్లెలూయా. నిజంగా నాకు అక్కసాగి నేర్పించింది మొన్న. ఎక్కడంటే పాలరాజన్ ఇంటికాడ డ్యాన్స్ చేస్తుంటే ఇంటికి వెళ్దామా టిఫిన్ చేద్దామా, ఇంటికి వెళ్దామా టిఫిన్ చేద్దామా హల్లెలూయా కదా. రండి, చివరి మాట చెప్పి అత్యానంద భరితులై కదా. యేసుప్రభుని చూసినప్పుడు ఎంత ఆనందం వేసిందో హల్లెలూయా. మా పక్కింటోని చూస్తే మాకు అటువంటి ఆనందం వేద్దే కదా. చూడండి, వారు ఈ మాట చదివి ప్రార్థన చేద్దామా. రాజు మాట విని బయలుదేరిపోచున్న ఇదిగో తూర్పు దేశున వారు చూచిన నక్షత్రం ఆ శిశువున్న చోటికి మీదుగా వచ్చి నిలువుగా వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి హల్లెలూయా. జ్ఞానులు ఏం చేశారంట, ఆ శిశువుని చూస్తే వాళ్ళకి ఆనందంలో ఏం చేయాలో తెలియలే కదా. కొంతమంది పిల్లల్ని చూస్తే మనం గమ్మునే ఉండలేం, నవ్వనన్నా నవ్వుతాం, గిల్లనన్నా ఏమి చేయలేకపోతే కనీసం ఏం చేస్తాం, టాటా అంటాం. ఆడు మాత్రం చెప్పడం హల్లెలూయా కదా. ఎందుకో పిల్లల్ని చూస్తే మన మనసు ఏం చేద్దే, పులకిస్తుంది కదా. ఎట్కేళ్ళకు మా రిత్విక కూడా ఈరోజు డ్యాన్స్ చేసింది హల్లెలూయా. ఇంకా సింపుల్ డ్యాన్స్, మీరు కూడా రండి, మేము కూడా వస్తాం హల్లెలూయా. నేర్చుకోండి కదా, కదలకుండా చక్కగా. దేవునికి స్తోత్రం. రండి కదా. ఎంత సంతోషం అంట, అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడైనను పూజించి, ఇది పూజ. ఇటువంటి పూజ అంట చూడండి, తమ పెట్టెలను విప్పి హల్లెలూయా. ఏమి విప్పారంట, పెట్లు. మరి మీరేం పెట్టెలు తెచ్చారు నాకు తెలియదు కానీ హల్లెలూయా. ఇప్పుడు మర్చిపోతే పొద్దున తీసుకురండి, అదిగో షాక్ కూడదు తేపోతే హల్లెలూయా. తమ పెట్టెలను విప్పి బంగారము హల్లెలూయా, బంగారము. దేవునికి స్తోత్రం. ఏం కావాలంట, బంగారం. ఈ భూమి మీద ప్రజెంట్ రెండు విలువగా వెళ్తా ఉండే, ఒకటి బంగారం, 2 భూమి. ఎండ ఎక్కడుందండి కదా. చూడండి, బంగారం భూమి 2 సమపాలుగా వెళ్తున్నాయి. బంగారము కదా సామ్రాణిని బోళములు కానుకలుగా ఆయనకు సమర్పించిరి హల్లెలూయా. ఇది దేవునికి జ్ఞానులు ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ బంగారం. ఏమంటారు, ఏమిచ్చారంటే దేవుడికి. మరి మనం కూడా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? మీకున్నప్పుడు పోనీ మీరు పెట్టుకున్నప్పుడు
కానుక పెట్టి ఖాళీగానే ఉంది కదా, తీసుకొచ్చి కానుక పెట్టిలో బంగారం వేసేయండి. హల్లెలూయా. రెండోది ఏంటంట, సామ్రాణి. ఎందుకంటే యేసు ప్రభు జననాన్ని, మరణాన్ని, పునరుద్ధాన్ని మూడు సూచించి కదా కదా ఆయన చనిపోయినప్పుడు ఒక లెటర్ రాశాడు. ఏంటంట, యూదుల రాజు. హల్లెలూయా. పిలాతు అడుగుతాడు, నువ్వు యూదుల రాజు అంటే, అవును నువ్వు అన్నట్టే, నేను యూదులకే రాజు దగ్గరే కదా బంగారం ఉంటుంది. రాజుగారు చేతికి ఒక ఉంగరం ఉంటుంది, బంగారపు ఉంగరం. దాన్ని ఉపయోగిస్తాడు. దానియేలు కాలంలో దానియేలు ప్రార్థన చేయకూడదని ఆ ఉంగరంతో ముద్ర వేస్తాడు. చూసారు, బంగారము సామ్రాణి కదా. ఇప్పుడు మనం షింక్ అయ్యే మాట ఏంటంటే, నా పాపముల కోసం ప్రభు సిలువలో చనిపోయాడు, అదే నీ పాపానికి విడుదల. హల్లెలూయా. ఇక నువ్వు రక్తం కార్చే పని లేదు, నువ్వు రక్తం కార్చాల్సిన పనే లేదు. నీ పాపాలన్నిటి కోసం ప్రభు ఎప్పుడో సిలువలో రక్తము కార్చేసి చనిపోయి కదా సామ్రాణి. తర్వాత బోళం. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు పునరుద్ధానుడై. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అటువంటి జీవం గల దేవుణ్ణి నువ్వు నేను కలిసి ఆరాధిస్తున్నాం. అటువంటి ఆరాధించడానికి మనకి ఆదివారము, శుక్రవారము కదా, మంగళవారము, ఇటువంటి పండగలు అన్నీ కలిసి చేయటానికే దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని మనం అందరం కూడా ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. దేవుడి దయ వల్ల మన చర్చిలో మన బెడ్లు ఉండటం వల్ల మీరు ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకునే అవకాశం కలిగింది. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా రావచ్చు, కాసేపు ప్రార్థన చేసుకోవచ్చు. పాలరాజన్న వస్తుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. సంఘ పెద్దలు వస్తారు, ప్రార్థన చేస్తారు. ఇంకెవరైనా సరే, నేను ప్రార్థన చేశాను, ఎప్పుడు తలుపులు మూసుంటాయి ప్రభు అని కదా. కాబట్టి దేవుడి బిడ్డలారా, మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరేం చేయాలి, సద్వినియోగం చేసుకోండి. మీ పాపములు ఎలాగో క్షమించబడియో, ఇంకా క్షమించబడిన వాళ్ళు లోకములో నీ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. వారందరూ కూడా రక్షించబడాలంటే నా ప్రార్థన ఎంతో అవసరం. కనుక వారి కోసం నేనేం చేయాలి, ప్రార్థన చేయాలి. అయితే నిన్ను నన్ను చెడగొట్టే ఒక యోరోదు రాజు ఇక్కడ ఉన్నాడు. ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. చూద్దామా 2 వచనాలు. ఆ తర్వాత హేరోదు రాజుకు వెళ్ళవద్ద స్వప్నం మందు దేవుని చేత బోధింపబడిన వారై మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవలని ఆయన వెతకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లి అయిన మరియను వెంట పెట్టుకుని ఐగుప్తికి పారిపోము, నేను నీతో తెలియచేపు వరకు అక్కడే ఉండమని అతనితో అనెను. అప్పుడైనా రాత్రి లేచి శిశువును తల్లిను తోడుకొని ఐగుప్తినకు వెళ్ళేచి ఆ రాత్రి శిశువును తల్లిను తోడుకొని ఐగుప్తి వెళ్ళి ఐగుప్తు నుండి తన కుమారుని పిలిచెను. హల్లెలూయా. కొన్నిసార్లు నేను కొన్ని ప్రదేశాల నుండి, కొన్ని ప్రాంతాల నుండి, కొన్ని పరిస్థితుల నుండి ఏమైపోవాలంట, పారిపోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి, పారిపోను, నేను ఇక్కడే ఉంటానంటే ఏమైంది మన పని, అంతే. కొన్నిసార్లు నిన్ను పట్టుకునేవాళ్ళు, నిన్ను చెడగొట్టేవాళ్ళు, నిన్ను పాడు చేసేవాళ్ళు, నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నీకు నష్టాన్ని కలిగించే వారి దగ్గరుండి యేసు ప్రభువుని ఎత్తుకొని మరియా యేసోబు ఎలాగైతే ఏమయ్యారంట, పారిపోయారు. హల్లెలూయా. జ్ఞానులు అక్కడ నుండి ఏమైపోయారు, తప్పించుకొని వెళ్ళిపోయారు. అందుకొని దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని ముగిస్తున్నా. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల నుండి నేనేమైపోవాలి, పారిపోవాలి. అలా పారిపోయినప్పుడే ప్రభువుకి మరింత దగ్గర అవుతాం. దేవుడి నుండి కాదు పారిపోవాల్సింది, దెయ్యం నుండి పారిపోవాలి, దేవుడికి దగ్గర కావాలి. అలాగ మనం అనేకులను చేర్చడానికి నడిచే నక్షత్రంగా, ప్రకాశించే నక్షత్రంగా దేవుడు మనకి జ్ఞానము దయచేయనట్లు మనమందరూ ఉండపాటున లేచి నిలబడి, ప్రభువా మేము కూడా తండ్రి రక్షకుడివై నిన్ను ఆరాధిస్తున్నాం గనుక
నీ రక్షణ సువార్తను ఇతరులకు పంచటానికి నాయన అనేకులు నాయన లోకంలోకి వెళ్ళిపోతున్నారు, శాపంలోకి వెళ్ళిపోతున్నారు, నరకంలోకి వెళ్ళిపోతున్నారు, నిన్ను ఎరుగక ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు స్వామి. తండ్రి, వారందరినీ నీ దగ్గరికి తీసుకురాగలిగే శక్తినివ్వండి ప్రభువా. వారందరి కొరకు ప్రార్థన చేసే భారాన్ని ఇవ్వండి ప్రభువా. వారందరినీ దగ్గరకు సమకూర్చగలిగే బాధ్యతనివ్వండి ప్రభువా. వారందరినీ ప్రభువా, ప్రతిదినము ప్రభువా నీ ప్రజల కొరకు నువ్వు రక్తము కార్చావు. అయితే మేము కనీసం కన్నీళ్ళన్నా కార్చి ప్రార్థన చేసే శక్తిని ప్రభువా, అట్టి కృపను మాకు మీరు అందరికీ దయచేయమని నీ కుమారుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.